ఏప్రిల్ 6వ తేదీన జరగబోయే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాసరావు అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేసేందుకు నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ముఖ్యమైన కార్యక్రమమని, పార్టీ చరిత్రలో ఎంతో స్ఫూర్తిదాయకం. 1980లో ఢిల్లీలో 3500 మందితో పార్టీ పెద్దలు వాజ్పేయి, అద్వానీ కలిసి ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత జనతా పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేసి భారతీయ జనసంఘ్ మరియు జనతా పార్టీ కలయికగా భారతీయ జనతా పార్టీగా ఏప్రిల్ 6వ రోజున ప్రారంభించడం జరిగిందని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి మనందరికీ ఒక సందేశం ఇచ్చారని, ఒక చేతిలో రాజ్యాంగం, మరో చేతిలో సమత భావంతో ఉన్న జెండా అని అన్నారు. ఏప్రిల్ 6న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి, అధికార ప్రతినిధి సుభాష్, ఆడిపు రవీందర్, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, మాజీ ఎంపీపీ బండ మల్లేశం, ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ఇన్ఛార్జ్ సిరికొండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, కన్వీనర్ సంతోష్ బాబు, అన్ని మండలాల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ గారికి, జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి గారికి, ఇతర ముఖ్య మిత్రులు, అతిథులు, మరి కార్యక్రమంకి వచ్చిన బీజేపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే కొన్ని రోజులలో ముఖ్యంగా ఆవిర్భావోత్సవాలు జరగబోతున్నాయి. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చరిత్ర కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. 1980లో మరి ఢిల్లీలో 3500 మంది కార్యకర్తలు, పెద్దలు, వాజ్పేయి గారు, అద్వానీ గారు వారందరూ కలిసి ఎమర్జెన్సీ తర్వాత మరి జనతా పార్టీకి బయటకు వచ్చిన తర్వాత మరి కొత్త పార్టీ పెడదామని ఆలోచన చేసి మరి భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ పదం, జనతా పార్టీ నుంచి జనతా పార్టీ రెండు పార్టీల కలయిక అని భారతీయ జనతా పార్టీ మరి ఆ రోజు ఏప్రిల్ 6 నాడు ఆవిర్భవించడం జరిగింది. అదే సంవత్సరం మరి డిసెంబర్లో ఫస్ట్ ప్లీనరీ సెషన్ బాంబేలో జరిగినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి రాబోయే తరాలకు అందరికీ సందేశం ఇచ్చారు. మరి ముఖ్యంగా మరొక మాట చెప్పడం జరిగింది, ఏక్ హాత్ మే సంవిధాన్, దూసరే హాత్ మే సమతా కా బావుటా. ఒక చేతిలో రాజ్యాంగం, ఇంకో చేతిలో సమతాభావం సంబంధించిన జెండా. మరి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు. ఇదివరకే పార్టీ మొదలు పెట్టినప్పుడే మన వాజ్పేయి గారి చేతిలో రాజ్యాంగం పెట్టుకుని మరి మర్చిపోదు. అదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. మరి ఆ రోజు పార్టీ అప్పుడప్పుడే మొదలైంది. మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయికి ఆత్మవిశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మరి భారతదేశ సనాతన ధర్మానికి ప్రతీకని వారి ఆత్మవిశ్వాసంతో ఆ రోజు మరి మీటింగ్ అయిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, మరి అంధేరా జగేగా, సూరజ్ నిక్లేగా, కమల్ కిలేగా అని ఆత్మవిశ్వాసంతో అని మరి వారు ప్రధానమంత్రి అయి వారి కాలంలో ప్రధానమంత్రి అయ్యారు. వారు బీజేపీ మొట్టమొదటి అధ్యక్షులు, వారి జనరల్ సెక్రటరీ అద్వానీ ఉండే, వారు ప్రధానమంత్రి అయ్యారు. మరి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అద్వానీ అయ్యారు. మరి ఇద్దరు మిత్రులు ఎన్నో రోజులు 50 సంవత్సరాలు కలిసి ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఒక సంఘ్ పరివారం నుంచి వచ్చిన పార్టీ. మనందరం ఒక పరివారంలో ఉన్నట్టే మనకందరికీ అందరం కలిసి పోవాలి. మరి వాళ్ళ జీవితాలు మనకందరికీ నిదర్శనం. అదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఎన్నో విజయోత్సవాలు మనం చేసుకోవాలి. మరి ఇప్పుడు వాజ్పేయి గారి కళ నెరవేరింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కళ భారతదేశాన్ని విశ్వగురు చేయాలి అనే కళ మరి మనందరి భుజస్కంధాల పైన బాధ్యత ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రజలలో ఉత్సాహం నింపి జమిలీ ఎలక్షన్ గురించి కావచ్చు, రాబోయే కొన్ని రోజుల్లో అంబేద్కర్ జయంతి, వాజ్పేయి మరి 100వ జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకోబోతున్నాం. వాజ్పేయి గారికి మనం ఎంతో స్ఫూర్తిదాయకం. వారు చెప్పిన మాటలు నేను తరచూ మనం అందరం గుర్తు చేసుకోవాలి. భారత్ మాతాకి జయని మనం అందరం అనుకుంటాం.
మరి అటల్ బిహారీ గారి కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మా తేరా వైభవ్ అమర్ రహే హమ్ దిన్ చార్ రహే నా రహే. మరి అదే స్ఫూర్తితో మనందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీకు అందరికీ నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు.